పోలవరం ప్రాజెక్టులో కీలక సాంకేతిక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో అంతర్జాతీయ జలవనరుల నిపుణులు పోలవరం చేరుకున్నారు. అమెరికా, కెనడాకు చెందిన నిపుణులు ప్రాజెక్టు అధికారులతో కలిసి పరిశీలించారు. వారి నేటి నుంచి 4 రోజుల పాటు పోలవరంలో తమ పని ప్రారంభించనున్నారు. 4 రోజుల పాటు వారు అక్కడే ఉంటారు. 2 రోజుల పాటు ప్రాజెక్టు ఆశాంతం పరిశీలిస్తారు. ప్రతి కట్టడాన్ని క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఆ తర్వాత 2 రోజుల పాటు మేధో మథనం చేయనున్నారు. ఇందులో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముఖ్యులు, కేంద్ర జలసంఘం నిపుణులు, సిఎస్ఎంఆర్ఎస్ సంస్థ ప్రతినిధులు, వాప్కోస్, భావర్, కెల్లార్, మెగా కంపెనీ ప్రతినిధులు, అంతర్జాతీయ డిజైన్ సంస్థ ఆఫ్రీ ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. ఆ తర్వాత వివిధ ప్రొఫెసర్లు, నిపుణులతో అంతర్జాతీయ నిపుణులు చర్చించనున్నారు. ఎగువ కాపర్ డ్యాం రివర్ బెడ్ లో జెట్ గ్రౌంటింగ్, ఎగువ కాపర్ డ్యాం సెక్షన్ డ్యాం నిర్మాణ ఫోటో ఎగ్జిబిషన్, ఐసీఎస్ ద్వారా నిర్ధారించిన కాపర్ డ్యాం సామర్థ్యం, సీ ఫేజ్ విషయంలో 2023 సెప్టెంబర్లో హెచ్పిటి ప్రొఫెసర్ రాజు బృందం నివేదికలను పరిశీలించారు. అనంతరం 2020-2023 వరకు సీ ఫేజ్ తీవ్రత తెలిపే ఫిజియోమీటర్ రీడింగ్, మట్టి రాతి నాణ్యత పరిశీలన, జియోఫిజికల్ నివేదికలు, ఏఎఫ్ఆర్వై ప్రతిపాదించిన జియో టెక్నికల్ పరిశోధన వివరాలు పరిశీలిస్తారు. ఎగువ కాపర్ డ్యాం వద్ద ఛానల్ 1450 నుండి 290 వరకు ఫోటోగ్రాఫిక్ పరీక్షలు నిర్వహించి అనంతరం దిగువ కాపర్ డ్యాంలో రివర్ జెట్ గ్రౌంటింగ్ పనులు, కాపర్ డ్యాం నిర్మాణ ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలిస్తారు. దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ ప్రాంతాన్ని, ప్రాజెక్టు ఇతర పనులను సాయంత్రం వరకు అక్కడే ఉండి పరిశీలిస్తారు. పోలవరంలో ఏర్పడ్డ అనిశ్చిత పరిస్థితులు, పెను సవాళ్ల పరిష్కారానికి అంతర్జాతీయ స్థాయి నైపుణ్యమే శరణ్యమని కేంద్ర జలసంఘం నిర్ణయించిన క్రమంలో ఈ అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే డిజైన్లు రూపొందించేందుకు అంతర్జాతీయ డిజైన్ ఏజెన్సీ ఆఫ్రీ సాయం తీసుకుంటున్నారు. అమెరికాకు చెందిన డేవిడ్ బి పాల్, గియాస్ ఫ్రాంకో డి సిస్కో, కెనడాకు చెందిన రిచర్డ్ డొనెల్లీ, సీస్ హెంజ్బర్గర్లు పోలవరంలో పర్యటిస్తున్నారు. వీరు సవాళ్లకు సంబంధించిన కీలక అంశాల్లో నిపుణులు. అంతర్జాతీయ డ్యాం భద్రతా నైపుణ్యం, సివిల్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ నిర్మాణాలు, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ సొల్యూషన్స్, జియోటెక్నికల్ ఇంజనీరింగ్ వంటి అంశాల్లో వీరికి అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం ఉండటంతో వీరిని ఎంచుకున్నట్లుగా కేంద్ర జలసంఘం వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం. పద్మ, ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి నిర్మాణ పనులకు సంబంధించి ఈ రోజు అంతర్జాతీయ నిపుణులు అయితే మొత్తం 4 బృందం అయితే ఈ రోజు పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించారు. ఇదే నేపథ్యంలో ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి 2014 నుంచి 19 వరకు శరవేగంగా పనులు అయితే పెద్ద ఎత్తున జరిగినటువంటి పరిస్థితి, 2019 నుంచి 24 వరకు స్తబ్దతగా ఉన్నట్టుగా ఇటు తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. మనం చూస్తున్నట్లయితే ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ప్రధానమైనటువంటి ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో గత 2019 నుంచి 2014 నుంచి 19 వరకు కూడా టీడీపీ హయాంలో డయాఫ్రమ్ వాల్ అయితే నిర్మాణం జరిగినటువంటి పరిస్థితి అయింది. అయితే ఇదే నేపథ్యంలో 2020-21లో ఏదైతే భారీగా వచ్చినటువంటి ఏదైతే వరదలకి తాకిడికి ఆ డయాఫ్రమ్ వాల్ అయితే కొంత 180 మీటర్లు మేర డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే ఇంజనీరింగ్ నిపుణులు అయితే ధృవీకరించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ డయాఫ్రమ్ వాల్ భద్రత సంబంధించి ఎప్పుడైతే కడుతున్నారో దానికి సంబంధించి ఎగువ కాపర్ డ్యామ్, లోయర్ కాపర్ డ్యామ్ 2 డ్యాములు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 డ్యాములు కూడా లీకేజ్ రావడం, దెబ్బతిన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. అయితే మొత్తానికి 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించినటువంటి ఏదైతే
తెలుగుదేశం పార్టీ ఉందో పార్టీకి సంబంధించి అధినాయకుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు తన కలగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్ట్ కి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన 5వ రోజు 6వ రోజున ఆయన పోలవరం పర్యటించడం, అదేవిధంగా పోలవరం పనులకు సంబంధించి పర్యవేక్షించడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఏదైతే పోలవరం ఉందో పోలవరం ఆంధ్ర ప్రజల జీవనీటిగా పిలువబడుతుంది. ఇటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు అనంతపురం రాయలసీమ వరకు కూడా ఈ ప్రాజెక్ట్ పూర్తయితే సాగునీరు త్రాగునీరు ఉంటుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు భావించినటువంటి నేపథ్యంలో ఏదైతే ప్రధానమైనది ఈ పోలవరం ప్రాజెక్టు సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్, అదేవిధంగా ఎగువ కాపడం, లోయర్ కాపడం, అదేవిధంగా ఎర్త్ రాక్ ఫిల్ సంబంధించి ఏదైతే వరద తాకిడికి దెబ్బతిన్నటువంటి డ్యామ్లు ఉన్నాయో ఆ డ్యామ్లన్నీ కూడా సరిచేసేందుకు విదేశాలకు సంబంధించినటువంటి అమెరికా సంబంధించిన నిపుణులు, అదేవిధంగా కెనడాకు సంబంధించినటువంటి నిపుణుల బృందాన్ని అయితే ఏర్పాటు చేయనుంది. వారు ఈ రోజు ఉదయం 11 గంటలకు వచ్చి ఆ పోలవరం ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి అక్కడ ఎవరైతే ఈ పోలవరం అథారిటీ కమిటీకి సంబంధించిన అధికారులతోనూ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లతో కూడా వాళ్ళు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం ఆ పోలవరం మ్యాప్ సంబంధించి అంటే ఎక్కడెక్కడ ఏ డ్యాములు కడుతున్నారు, దాని భద్రత ఎంత, ఏ విధంగా గతంలో ఏం చేశారు అనే దాని మీద కూడా వాళ్ళు కూలంకుషంగా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే విదేశాల నుంచి వచ్చిన బృందం ఉందో ఆ బృందం ఆ ప్రాజెక్ట్ లోకి వెళ్ళి ఎగువ కాపర్ డ్యామ్ సంబంధించి అదేవిధంగా దిగురు కాపర్ డ్యామ్ సంబంధించి కూడా వాళ్ళు ప్రత్యక్షంగా వెళ్ళి పరిశీలించడం జరిగింది. ఈ నేపథ్యంలో వీరిచ్చే నివేదిక బట్టి ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఉందో ఆ డయాఫ్రమ్ వాల్ పూర్తిగా తీసివేసి దానికి సమాంతరంగా వేరే వాల్ కట్టాలా, లేకపోతే ఉన్నదాన్ని రిపేర్ చేసి ఆ ప్రాజెక్ట్ ముందుకెళ్లేలాగా చూడాలనే దాని మీద కూడా ఈ పోలవరం పనులకు సంబంధించి అయితే ప్రధానంగా ఆధారపడినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి వీరిచ్చే నివేదిక బట్టి ఈ పనులు ఏదైతే పోలవరం సంబంధించిన పనులు వేగవంతంగా వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయి. పద్మ, అయితే బ్రహ్మ ఈ అంతర్జాతీయ నిపుణుల వెంట ఎవరెవరు ఉన్నారు అసలు? అంటే ఆ పోలవరం ప్రాజెక్టు సంబంధించి చాలా సంస్థలు పనిచేశాయి కాబట్టి. అయితే పద్మ, ఎవరైతే ఈ పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అక్కడ పోలవరం అథారిటీ బోర్డు సంబంధించిన కమిటీ సభ్యులు ఉన్నారు. అదేవిధంగా ఫస్ట్ నుంచి కూడా అంటే 2014 నుంచి 19 వరకు కూడా ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఎవరైతే ఇంజనీర్లు పనిచేస్తారో వారందరూ కూడా ఈ ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుడు చంద్రబాబు నాయుడు పిలిపించడం, అదేవిధంగా గతంలో ఏ విధమైనటువంటి నిర్మాణాలు చేశారు, ఆ తర్వాత 2019 నుంచి 24 మధ్య ఏదైతే 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా దెబ్బతింది, గతంలో ఏ విధంగా చేశారనే దాని మీద కూడా పూర్వకాలం 2014 నుంచి 19 వరకు పనిచేసినటువంటి ఇంజనీర్లను అదేవిధంగా అధికారులను కూడా పిలిపించడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అంటే ఈ వరద తాకిడికి దెబ్బతిన్నటువంటి ఏదైతే డయాఫ్రమ్ వాల్, ఈ కాపర్ డ్యామ్ సంబంధించిన తర్వాత రాక్ ఫిల్ డ్యామ్ సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు అయితే దానికి సంబంధించి వీళ్ళు పరిశీలిస్తున్నారు. వీరంతా ఇప్పటికే ఇంజనీరింగ్ అధికారులు అదేవిధంగా కమిటీకి సంబంధించిన వాళ్ళు అదే విదేశీ బృందం కూడా పరిశీలన అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పద్మ, అయితే బ్రహ్మ ఇప్పటి వరకు కూడా ఈ నిపుణుల బృందం ఎలాంటి లోపాలను కనుగొన్నారు అసలు ఇప్పటి వరకు కూడా? అయితే కొద్దిసేపటి క్రితమే వాళ్ళు ప్రత్యక్షంగా డ్యామ్ ను పరిశీలించడం, అదేవిధంగా ప్రాజెక్ట్ కి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు ఏదైతే ప్రాజెక్ట్ సంబంధించి సుమారుగా 5 రోజుల పాటు వీళ్ళు పర్యవేక్షిస్తారు. ఈ రోజు ఫస్ట్ రోజు కావడంతో వీళ్ళు కేవలం ఆ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఏరియల్ సర్వే చేశారు. అదేవిధంగా మ్యాప్ ప్రాజెక్ట్ సంబంధించి పూర్తి స్థాయిలో గతంలో ఏ విధమైనటువంటి నిర్మాణాలు చేశారు, ఆ నిర్మాణం సంబంధించినటువంటి ఇంజనీర్లతో వాళ్ళు ప్రత్యక్షంగా భేటీ అవుతున్నారు. ఆ తర్వాత ఆ మ్యాప్ పాయింటింగ్ అంటే ఏ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి మెటీరియల్ వాడారు, అదేవిధంగా డయాఫ్రమ్ వాల్ ఎక్కడ దెబ్బతింది, అక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళింది, ఆ కింద ఉన్నటువంటి పరిస్థితి ఎలాగుంది అనే దాని మీద అధ్యయనం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా వీరంతా కూడా సుమారుగా 5 రోజుల పాటు ఈ పోలవరంలోనే మకం అవుతారు. అక్కడే ఉండి ఇక్కడ ఉన్నటువంటి ఆ లోపాలను కనుగొని ఆ తర్వాత వీరంతా కూడా నివేదికను పోలవరం అథారిటీ కమిటీకి అందజేస్తారు. ఆ తర్వాత ప్రభుత్వానికి వెళ్తుంది. ఆ తర్వాత ఈ డ్యామ్ సంబంధించి శరవేగంగా పనులు ముందుకెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తుంది. అంటే డిజైన్ లో ఏమైనా మార్పులు చేర్పులు వచ్చే అవకాశం అనుకోవచ్చు అంటారా ఈ బృందం పరిశీలన అనంతరం? అయితే డిజైన్ సంబంధించి అయితే గతంలోనే ఒక డిజైన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించే బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి పోలవరం సంబంధించి ప్రధానమైన సమస్య ఏదైతే ఉందో డయాఫ్రమ్ వాల్. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ప్రధానమైనటువంటి డ్యాము డయాఫ్రమ్ వాల్. ఈ డయాఫ్రమ్ వాల్ వరదల్లో డ్యామేజ్ కావడంలో సుమారుగా 180 మీటర్ల మేర ఈ డ్యామేజ్ అవటం జరిగింది. ఇదే నేపథ్యంలో ఆ డ్యాము గాన పూర్తి స్థాయిలో మరొకసారి
మరమ్మతులు చేయటమా, లేకపోతే ఆ డయాఫ్రామ్ వాల్ సంబంధించి పూర్తిగా దానికి సమాంతరంగా ఇంకొక వాల్ నిర్మించడం అనేదే ప్రధానమైనటువంటి ఈ ప్రాజెక్ట్ సంబంధించి ప్రధానమైనటువంటి సమస్య. మిగిలినన్ని కూడా యథా విధంగా పనులు అయితే జరుగుతూ ఉంటాయి. అయితే ప్రధానమైనటువంటి సంబంధించి ప్రధానమైన సమస్య ఉంది కాబట్టి ఈ సమస్యను ఆ డిజైన్ లో మరొక వాల్ నిర్మించాలా, ఉన్నదానికి రిపేర్లు చేస్తుందా సరిపోతుందా అనే దాని మీద అధ్యయనం చేయడానికి ఈ విదేశీ నిపుణులు అయితే రావడం జరిగింది. వీరిచ్చే నివేదిక బట్టి ఈ డయాఫ్రామ్ వాల్ కావచ్చు, లేకపోతే ఈ ఎగువ కాపర్ డ్యామ్, లోయర్ కాపర్ డ్యామ్, ఈ రెండు డ్యాములు కూడా కేవలం ఈ ఏదైతే డయాఫ్రామ్ వాల్ ఉందో ఈ డయాఫ్రామ్ వాల్ సంబంధించి పనులకు ఆటంకం లేకుండా ఒకవేళ వరదలు వచ్చినప్పుడు కూడా ఆ వరదలు తాకిడి తట్టుకుని ఈ డయాఫ్రామ్ వాల్ నిర్మించేందుకు, అదేవిధంగా డయాఫ్రామ్ వాల్ నిర్మాణం ఉన్నప్పుడు డ్యామేజ్ కాకుండా ఉండడానికి ఎగువ కాపర్ డ్యాము, లోయర్ కాపర్ డ్యాము కడతారు. ఈ రెండు డ్యాములు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మనం చూసుకున్నట్లయితే ఈ రెండు డ్యాములు కూడా వాటర్ లీకేజ్ కావడం కొంతమేర డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. ముందు ఇక ఎగువ కాపర్ డ్యాము, లోయర్ కాపర్ డ్యాము మరమ్మతులు చేస్తారా, లేకపోతే డైరెక్ట్ గా డయాఫ్రామ్ వాల్ కి సంబంధించి నిర్మాణం పనులు పూర్తి చేస్తారా అనేది వీళ్ళ అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత ఆ నిర్మాణ పనులు అయితే వెళ్లే అవకాశం ఉంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ బ్రహ్మం.